నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం నేను శ్వేత పట్టణంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లను నిర్మించుకొని పరిశుభ్రతను పాటించాలని జాయింట్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సి నారాయణ రెడ్డి పట్టణ ప్రజలకు సూచించారు స్వచ్ఛ భారత్ పై స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు స్వచ్ఛంద సంస్థలు విద్యాధికారులు మున్సిపల్ మెప్మా అధికారులు అంగన్వాడీ టీచర్స్ తో సమావేశం నిర్వహించారు శనివారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ సి నారాయణ రెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు విద్యాధికారులు మున్సిపల్ మెప్మా అధికారులు అంగన్వాడీ టీచర్స్ తో స్వచ్ఛ భారత్ పై సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని ప్రతి ఇంట్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని మరుగుదొడ్ల నిర్మాణానికై మున్సిపాలిటీ అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు ఇసుక కొరతను పరిష్కరించి 1750 రూపాయలకే మరుగుదొడ్లకు సంబంధించిన మెటీరియల్స్ ను అందించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపట్టడం జరుగుతుంది మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు సిబ్బంది సమన్వయంతో ప్రజలకు అవగాహన కల్పించి ప్రతి ఇంట్లో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టుకునే విధంగా కృషి చేయాలన్నారు అదే విధంగా మున్సిపాలిటీలో ఉన్న సిబ్బంది కొరతను పరిష్కరించి వార్డుల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికై వార్డుకు ఒక అధికారిని నియమించడం జరుగుతుందన్నారు మున్సిపాలిటీ అభివృద్ధికి కౌన్సిలర్లు అధికారులు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా పలువురు కౌన్సిలర్లు మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణానికై ఇసుక కొరతతో పాటు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని దీనివల్ల ప్రజలు మరుగుదొడ్లు నిర్మించుకోలేకపోతున్నారని ఈ సమస్యలు పరిష్కరిస్తే మరుగుదొడ్ల నిర్మాణాలు చేపడతారన్నారు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కొరతను కూడా పరిష్కరించి పట్టణంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని మున్సిపల్ సిబ్బంది వారికి సూచించారు ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్ వైస్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి కౌన్సిలర్లు దుబ్బా అశోక్ సుందర్ మిర్యాల యాదగిరి సలీం శ్రీనివాస్ రెడ్డి అభిమన్యు శ్రీనివాస్ ఎంఏ కయూం బేగ్ విద్యాధికారులు నర్సిరెడ్డి అశోక్ రెడ్డి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మున్సిపల్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా అసమానతలు లేని సమసమాజం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి విప్లవ వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జులకంటి రంగారెడ్డి ఆయన సేవలను కొనియాడారు క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు విప్లవ వీరుడు క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ కాస్ట్రో మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తూ శనివారం పట్టణంలోని స్థానిక దొడ్డికొమరయ్య భవన్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో క్యూబా దేశానికి 49 సంవత్సరాలుగా అధ్యక్షునిగా పనిచేస్తూ మంచి పరిపాలన అందిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారన్నారు అదేవిధంగా క్యూబాలో ఉన్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజల తరపున పోరాడిన మహోన్నత వ్యక్తి అని ఆయన అసమానతలు లేని సమసమాజం కోసం పోరాటాలు నిర్వహించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారని కొనియాడారు ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలను సాధించాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సయ్యద్ హసీం ఊట్కూరి నారాయణ రెడ్డి పాలడుగు నాగార్జున ప్రభావతి దండెంపల్లి సత్తయ్య కడారి కృష్ణయ్య అశోక్ రెడ్డి రమేష్ శ్రీనివాస్ సీతారాం రెడ్డి భిక్షం తదితరులు పాల్గొన్నారు దేశము చిన్న శక్తి మీది మేము దలుచుకుంటే మేము ఏదేం చేయగలుగుతామని చెప్పంటే మేము కూడా దేనికైనా రెడీగా ఉన్నాం మీకు భయపడేది లేదు లొంగేది లేదు మా దేశాన్ని మేమే ఎట్లా పరిపాలించుకోవాలనో మా పద్ధతుల్లో మేము పరిపాలన చేసుకుంటాము మా జోలికి మీరు వస్తే అవసరమైతే ప్రాణాలు మొత్తం కూడా అర్పిస్తాం తప్ప మీకు లొంగేది లేదని చెప్పేసి ఆ రకంగా సమాధానం ఇచ్చి ఆ దేశాన్ని నిలబెట్టడం అనేది జరిగింది సోవియట్ రష్యాలో మరికొన్ని దేశాల్లో మన సోషలిజం అనేది దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏమాత్రం చెక్కు చెదరకుండా అక్కడ దెబ్బతినటానికి అక్కడున్న నాయకత్వమే కారణం మార్క్సిజం అనేటువంటి సిద్ధాంతం సరైనది కాకపోవటం కాదు మా దేశాన్ని ఇంకా మరింత సోషలిజాన్ని నిర్మాణం చేసుకొని కమ్యూనిజం వైపు మేము వెళ్తాం తప్ప వెనకడుగు వేసేది లేదని చెప్పేసి కూడా ఆ రకంగా ఛాలెంజ్గా తీసుకొని నడిపించినటువంటి గొప్ప నాయకుడు బత్తాయి నిమ్మ రైతులకు ఉత్పత్తుల గురించి బయోస్టాట్ ఇండియా లిమిటెడ్ ముంబై వారి ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని స్థానిక వీటీ కాలనీలోని సాయి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా రైతులకు బత్తాయి నిమ్మ తోటల పెంపకాలపై రోగ నివారణలపై అవగాహన కల్పించారు శనివారం పట్టణంలోని స్థానిక వీటీ కాలనీలో ఉన్న సాయి ఫంక్షన్ హాల్లో బత్తాయి నిమ్మ రైతులకు ఉత్పత్తులపై రోగ నివారణపై బయోస్టాట్ ఇండియా లిమిటెడ్ ముంబై వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూటర్ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో బత్తాయి నిమ్మ తోటలు సాగు చేస్తున్న రైతులకు బయోమెట్రిక్ ఇండియా లిమిటెడ్ వారు వాటి పెంపకాలు రోగాల నివారణకై ఉత్పత్తుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ అవగాహన కల్పించారు రైతులు ఈ అవగాహన సదస్సులను సద్వినియోగం చేసుకుని అధిక దిగుబడులను పొందాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో బయోస్టాట్ ఇండియా లిమిటెడ్
లిమిటెడ్ ముంబై నిర్వాహకులు జనార్దన్ రెడ్డి, సురేష్ కుమార్, శేఖర్, రైతులు నిరంజన్, శ్రీనివాస్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి కంపెనీ తరఫున డీజీఎం నవీన్ ముద్రపట్ గారు, అలాగే రీజనల్ మేనేజర్ జనార్దన్ రెడ్డి గారు, అలాగే టెరిటరీ సేల్స్ మేనేజర్ శ్రీనివాస్ గారు, అలాగే హైదరాబాద్ సేల్స్ ఆఫీసర్ శేఖర్ గారు మరియు వారి యొక్క కంపెనీ సిబ్బంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ నారాయణ ఏజెన్సీ తరఫున వారి యొక్క సిబ్బంది పాల్గొని రైతులకు కావాల్సినటువంటి యొక్క విషయాల్ని, తర్వాత వారికి కావాల్సినటువంటి యొక్క ఉత్పత్తుల గురించి యొక్క సందేహాలను నివృత్తి చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి రైతు సోదరులు ముఖ్యంగా కృష్ణారెడ్డి, నిరంజన్, శ్రీనివాసరెడ్డి వారు ఈ యొక్క బయోస్టాట్ యొక్క ఉత్పత్తులను వాడి వాటి యొక్క అనుభవాన్ని మిగతా రైతులకు కూడా తెలియపరిచారు. పట్టణంలోని 13వ వార్డు పెద్దబండ దళితుల శ్మశాన వాటికలో ఉన్న కంప చెట్లను తొలగించి రోడ్లు నిర్మించడంతో పాటు అన్ని మౌలిక వసతులు కల్పించాలని కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ, దళిత యువజన సంఘం అధ్యక్షులు రత్నం యాదయ్య, శాంతి మహిళా అనాథాశ్రమం నిర్వాహకులు పి పిచ్చమ్మలు అధికారులను కోరారు. కేవీపీఎస్ ఆధ్వర్యంలో స్థానిక 13వ వార్డు పెద్దబండ దళితుల శ్మశాన వాటికను సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించారు. శనివారం పట్టణంలోని స్థానిక 13వ వార్డు పెద్దబండ దళితుల శ్మశాన వాటికను కేవీపీఎస్ ఆధ్వర్యంలో సందర్శించి అక్కడ నెలకొన్న సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు గాదె నరసింహ, దళితుల యువజన సంఘం అధ్యక్షులు రత్నం యాదయ్య, శాంతి మహిళా అనాథ ఆశ్రమం నిర్వాహకులు పి పిచ్చమ్మలు మాట్లాడుతూ 13వ వార్డు పెద్దబండలో దళితులకు కేటాయించిన శ్మశాన వాటిక స్థలంలో కంప చెట్లన్నీ మొలిచాయని, వారి బంధువులు చనిపోతే దహన సంస్కారాలు చేయడానికి స్థలం లేకుండా పోయిందని, అదేవిధంగా శ్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేదని మున్సిపల్ అధికారులు స్పందించి కంప చెట్లను తొలగించి శ్మశాన వాటికకు వెళ్లేందుకు రోడ్లు నిర్మించి అక్కడ ట్యాంక్ నిర్మించి అన్ని మౌలిక వసతులు కల్పించాలని వారు కోరారు. శ్మశాన వాటికకు కేటాయించిన స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని, ఈ స్థలానికి హద్దులు గుర్తించి ప్రహరీ గోడ నిర్మించాలని వారు కోరారు. శ్మశాన వాటికను సందర్శించిన వారిలో కేవీపీఎస్ నాయకులు దుర్గయ్య, శంకరయ్య, నాగయ్య, నగేష్ తదితరులు ఉన్నారు. 13వ వార్డులోని పెద్దబండ ప్రాంతంలో ఉన్నటువంటి శ్మశాన వాటికని దాంట్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి దాంట్లో ఉన్నటువంటి కంప చెట్లు, అదేవిధంగా వాటర్ అంతా దారి కూడా సరిగా లేదు. ఇంట్లో దళితులకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఉన్నా దాంట్లో ఎటువంటి వసతులు లేవు, ఎటువంటి ఏర్పాట్లు లేవు, మౌలిక వసతులకు సంబంధించింది అసలే లేదు. అంతా కూడా కంప చెట్లతోటి కూడుకొని ఉన్నది. జేసీ గారికి ఒకటే విన్నపం చేస్తున్నాం, ఈ శ్మశాన వాటికి కావాల్సినటువంటి మౌలిక వసతులు మున్సిపాలిటీ అధికారులను స్పందించి వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. శనివారం పట్టణంలోని స్థానిక డీవైఎఫ్ఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా కమిటీ సమావేశంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం విప్లవ్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతుందని వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ వేయాలన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. లేని ఎడల డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కోట్ల అశోక్ రెడ్డి, అధ్యక్షుడు ఎం రవినాయక్, జిల్లా కమిటీ సభ్యులు అల్లె పరమేష్, ఎండి అంజద్, రెహమాన్ ఖాన్, భరత్ కుమార్, అజయ్, ఎండి గౌస్ తదితరులు పాల్గొన్నారు. యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నది. 800-900 పోస్టులకి నోటిఫికేషన్స్ విడుదల చేసి గొప్పగా నోటిఫికేషన్ విడుదల చేసినట్టు లక్షలాది ఉద్యోగాలు ఇస్తున్నట్టు కలరింగు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. దాన్ని డీవైఎఫ్ఐ ఖండిస్తున్నది. లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని చెప్పేసి డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలని కూడా డీవైఎఫ్ఐ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఇవాళ టీచర్స్ లేక ప్రభుత్వ పాఠశాలలు చాలా నీరుగారిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కానీ అనేక రకాల ప్రకటనలు అనేక సందర్భాల్లో ఇస్తూ ఉన్నారు మంత్రులు, ముఖ్యమంత్రి డిఎస్సి మీద కానీ కడియం శ్రీహరి కానీ ఆ పోస్టులు మాత్రం నింపడం లేదు. కాబట్టి వెంటనే డిఎస్సి నోటిఫికేషను విడుదల చేయాలని చెప్పేసి లక్షలాది ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏదైతే హామీలు ఇచ్చిరో టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నెరవేర్చాలని చెప్పేసి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి NDC న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.